భారతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఒక బీసీ సీఎం, ఒక బీసీ వ్యక్తిని కూడా సీఎం చేయలేకపోయారు. మరి దీనిపైన ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. బిల్లులు వస్తలేవు అని చెప్పేసి మనం వింటా ఉన్నాం కొన్ని పేపర్లలో. మరి అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? రెంజల్ మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇందిరమ్మ ఇల్లు పనితీరు బేస్గా ఉంది. ఎవ్రీ మండే బిల్లులు రావట్లేదు. ఫస్ట్ బిల్లు ప్రతి సోమవారం లబ్ధిదారుని అకౌంట్లో బిల్లులు పడుతూ ఉన్నాయి. ఆధార్ని పడుతున్నాయి అన్న, ఖచ్చితంగా పడతా ఉన్నాయి. పోతా నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా కానీ ఖచ్చితంగా బిల్లులు వచ్చినాయని చెప్పి నేను వస్తలేవని చెప్పేసి చాలా పేపర్లలో. తెలంగాణ పల్స్ యాంకర్గా కాకుండా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగుల తరపున మీకు ఒక క్వశ్చన్ చేస్తాను, చేయండి. అడగొచ్చా? అడగొచ్చు, తప్పేం ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఏముంది? మీ రెంజల్ మండలం మటుకు ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి పనిచేసినాయి. ఏ 2 పార్టీలు కలిసి పనిచేసినాయి? బోధన యువత అందరు కలిసి ఒక యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఆల్రెడీ వాళ్ళ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ పాట వాస్తవమే, నేను కూడా చూస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలో వెనుకడి చేస్తుందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. దానిపైన మీరు ఏమంటారు? ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు మీకు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మీకు ఏ పార్టీ గట్టి పోటీదారని మీరు అనుకుంటున్నారు? నాటువంటి భావజాలం ఉన్నటువంటి ఏ లీడర్ కూడా బీజేపీ సైడ్ చూడడు, బీజేపీలో పనిచేయడానికి